మా ఫస్ట్ టైం మొట్టమొదటి చేప అయితే పడింది అనమాట ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. చాలా ఈరోజు నేను మా ఊరిలో అయితే చేపలు పట్టడానికి వెళ్తున్నాం, ఫిషింగ్కి వెళ్తున్నాం. చాలా సరదాగా ఉంటుంది, వీడియో మొత్తం చూడండి ఎండ్ వరకు. ఫిషింగ్ కోసమే వెళ్తున్నాం మేము. మా ఊర్లో చెరువు, నది, అడవి అన్నీ ఉన్నాయి. చెరువులో అయితే ప్రస్తుతానికి అయితే వెళ్తున్నాం, చెరువులో చేపలు పట్టడానికి. పోయి నేను మా బామ్మడి ఇద్దరం కలిసి చేపలు పట్టడానికి గాలము, దారం కూడా తెచ్చుకున్నాం. చెరువు దగ్గరికి పోయి ఎర్రలు పట్టి ఇంకా చేపలు పట్టాలి. సిద్ధమేనా? మా ఊరికి ఎగ్జాక్ట్ గా దగ్గర 1-1.5 కిలోమీటర్లు ఉంటుంది అనమాట చెరువు. ఊరి బయట ఉంటుంది చెరువు. ఆ చెరువులో నీళ్ళు అయితే ఇప్పుడు ఫుల్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే మా ఊర్లో అందరూ వరి వేశారు. ఇప్పుడు వరి వేస్తే కానీ మళ్ళీ సంక్రాంతి అయిపోయిన తర్వాత కూడా రాదు పంట చేతికి. దగ్గర 100-120 రోజులు పడుతుంది. ఉన్న వానలకి అయితే రోడ్లు అయితే పిప్పి అయిపోయినాయి. ఇంకా దాంతోపాటు ట్రాక్టర్లు కూడా తిరిగి గుంతలు అయితే ఎక్కువ పడ్డాయి. చేపలు పట్టే ప్లేసు చెరువు అయితే అక్కడ ఉంది. ఆ చెరువులోంచి ఒక పాయ ఇది. ఇందులో అయితే చేపలు ఉంటాయి. మాకంటే ముందు ఒక అన్న వచ్చాడు, అక్కడ పడుతున్నాడు. ఇప్పుడు మేము కూడా సిద్ధంగా ఉండాలి చేపలు పట్టడానికి. చేపలకి పట్టడానికి ఏం పడుతున్నావు? ఎర్రలేనా మనోజ్? ఏడుంటాయి ఎర్రలు? అదే ఆడనో చెప్తే తవ్వుదాంపా. ఆయన కూడా ఎర్రలే పెడతానంట, పడతానంట చేపలు. ఫుల్ టైం కాదు, జస్ట్ సరదా కోసం ఇలా ఊర్లో తిరిగి చేపలు పట్టుకుంటాము. మా ఫుల్ టైము సాఫ్ట్వేర్ అందరము. అప్పుడప్పుడు సెలవులు పెట్టుకుని ఇంటికి వచ్చినప్పుడు ఇంకా సరదా కోసమే పట్టేది, మళ్ళీ పట్టాం కదా అని. బావమరిది అయితే ఆల్రెడీ పాత ఉంటుంది కదా గేలం, దాన్ని కోసేసి ఇప్పుడు మళ్ళీ కొత్త గేలం అయితే సిద్ధం చేస్తున్నాడు. చూపి బావమరిది ఏమేమి పడుతున్నావు నువ్వు? ఫస్ట్ ఇది అయితే తీసుకోవాలా, కొంచెం గట్టి చెప్పా. ఫస్ట్ ఇట్లా అంటే తాడైతే ఒకటి తీసుకోవాలా. దీని ప్రైస్ వచ్చేసి 20 రూపాయలు. ఎన్ని మీటర్లు ఉంటుంది? ఉంటుంది. ఇది నైలాండ్ తాడు ఇది. దీని ప్రైస్ 20 రూపాయలు అంట. ఎంత బలంలో అవుతుంది? ఒక 5 కేజీల చేపనైనా అవుతుందా? 5 కేజీల చేపనైనా లాగొచ్చు. 10 కేజీలు 15 కేజీల చేపనైనా 10 నుంచి 15 కేజీల చేప బరువు కూడా తట్టుకుంటుందంట వైరు. గేలాలి అయితే హుక్కులు ఒక్కో సైజులో ఉంది. హుక్కు చిన్నది, పెద్దది. అంటే ఇక్కడైతే మాకు మన చేప సైజుని బట్టి దాన్ని యూజ్ చేసుకోవాలా. మాకు అక్కడ ఉన్న చెరువులో అయితే మ్యాక్సిమము అతి పెద్ద చేప అయితే చెరువులో కాదు, ఈ చెరువులో కాకుండా ఈ పాయలో అయితే అతి పెద్ద చేప అయితే 1/2 కిలో ఉంటుందేమో. 100 గ్రాములు 200 గ్రాములు ఉంటాయి. చెరువులో అయితే 4-5 కేజీల చేపలు కూడా ఉంటాయి. మనం అక్కడ అంత సాహసం చేయదలుచుకోలే, అందుకే ఈ చిన్న కాలంలో అయితే ప్రస్తుతానికి పడదాం. పల్లెటూరు పేరు కొండపేట. ఒకప్పుడు బైనపల్లి అని పేరు ఉంది. ఎవరు ప్రత్యేకత ఏందో నేను చెప్తా చూడండి. చాలా పల్లెటూరులో మంచిగానే ఉంటాయి, కానీ అన్ని రకాల వసతులు అయితే ఉండవు. మా పల్లెటూరులో అయితే ఒక పంట కాదు, రకరకాల పంటలు వేస్తారు. వరి వేస్తారు, బత్తాయి వేస్తారు, బనానా వేస్తారు, చెరుకు వేస్తారు, ఏంది బంగా పసుపు వేస్తారు, రకరకాలు వేస్తారు. రైతులకు ఇష్టం వస్తే వేస్తారు. మా పల్లెటూరు ఎందుకంత స్పెషల్ అయితే, మా పల్లెటూరుకి అటుపక్క అంతా అంటే నది ఉంటుంది, పెన్నా నది ఉంటుంది. ఈ పక్క అంతా కొండతో కవర్ అయిపోయి ఉంటుంది. అలాగే చెరువు కూడా ఉంది, మాకు జలపాతాలు ఉన్నాయి, పక్కన అడవి కూడా ఉంది. ఎవ్రీథింగ్ అన్నీ ఉన్న ఊరు అన్నమాట ఈ పల్లెటూరు కొండపేట. మీరు కావాలంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి, డెఫినెట్గా మీరు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ మీరు సిటీలో ఉన్న వాళ్ళైతే బ్యూటిఫుల్ వ్యూ కోసం రావాలంటే పొద్దున్నే రండి, చాలా బాగుంటుంది. పుష్ప సినిమా చూసింటే మీకు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దొంగలు దొరుకుతాయని చెప్తారు. అది అక్కడ శేషాచలం ఉంటుంది, ఇది లంకమల్ల. శేషాచలం పైన ఉంటుంది లంకమల్ల. ఈ కొండలో కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఎర్రచందనం. మా బామర్దికి అయితే పేడైతే గుచ్చుకునింది పాపం. ఈ కట్టెకి పేర్లు ఉంటాయి కదా, ఏ అయితే పాపం ఇక్కడ పోతే దిగింది. తీర్చండి బామర్ది. జరుగుతూ ఉంటాయి అనమాట సాహసాలు, ఇలాంటివన్నీ చేసే. ఇప్పుడు ఏంది అంత నొప్పి ఉంటుంది, ఏం కాదులే. ఫైనల్గా ఎట్టికేళ్ళకైతే పిన్నీస్తో అట్ట చేసి అయితే మా ఊరు తీస్తున్నాడు అనమాట. తీసినావా? కొంచెం ముందు ఇంకా ఎట్టపోయింది లేదు లోపలికి. నేనైతే తీయమని చెప్పిన వాడైతే ఉంచుకుంటా మళ్ళీ ఇంటి పైన తీసా అన్నాడు.
కానీ అంత తొందరగా తీస్తే అంత మంచిది, లేకుంటే సెప్టిక్ అవుతుంది. సెప్టిక్ అయితే మళ్ళీ చేయి కూడా పోతుంది కొన్నిసార్లు. చాలామంది మా ఊరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినారు కాబట్టి చెప్తాను. చూసినారా వచ్చింది బయటికి. దొంగనాయాలన్నమాట వీళ్ళందరూ. సరిగ్గా ఇంత ఉండరు. చూడు ఎంత ఉందో ఇది ఫ్యూచర్లో అయితే చాలా పెద్ద డ్యామేజ్ చేస్తుంది. ఎక్స్పీరియన్స్ సమ్మగుంది. మంది చేపలకు వచ్చినా కూడా చేపలు పట్టేది నేను, ఆడ ఉన్న మా మనోజ్ బావని ఇంకెవరు పట్టరు. అతని దగ్గర ఒక కట్టె ఉంది, ఇంకొక కట్టె ఉండింది కానీ అది తుప్పు బట్టి అంటే మన చెత్తలు బట్టి ఇరిగిపోయింది. ఇంకొక కట్టె కోసం అయితే నేనైతే వెతుకుతున్నా. ఇప్పుడు నా ఆనందాన్ని మీతో పంచుకుంటాను. నాకు తెలిసి నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా ఫస్ట్ టైం చేప పట్టింది. అది కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే, చిన్న చేప. మా వాళ్ళు ఎవరు నమ్మలే నేను దానికి కావాలనే కూర్చిపెట్టినా అని అన్నారు. కానీ నిజంగా చెప్తారా, నిజంగా అయితే నేను గాలం వేసినప్పుడు అయితే పడింది చిన్న చేప. ఇంకా తర్వాత మా బామర్దికి అంటే చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. కానీ ఇంట్లో వాళ్ళు అయితే ఒప్పుకోరు. ఎరా చేపలు పట్టేదానికైనా నేను చదివించింది అంటారు. కానీ కొన్ని కోట్లు సంపాదించిన బిల్ గేట్స్ కూడా ఫిషింగ్ అంటే చాలా ఇష్టం అంట. రీసెంట్గా ఒక న్యూస్లో అయితే చూసే చదివినా కూడా. చేపలు పట్టాలంటే చాలా ఓపిక కావాలి. ఒకసారి వేసినప్పుడే పడుతుంది, ఇంకొకసారి అయితే 1-2 గంటలు కూడా పడదు. ఇంకా అది మన ఓపిక మీద ఉంటుంది. లక్ కూడా కాదు, ఓపిక అంతే. చేపలు పట్టడానికి మేమైతే ఎర్రలో పెడతాము, చికెన్ టీ వేస్ట్ పేగులు ఉంటాయి కదా అది పెడతాము. ఇంకా 2 లేనప్పుడైతే గోధుమ పిండి పెడతాము. మ్యాక్సిమం అయితే ఎర్రలకే బాగా పడతాయి. చాలామంది బత్తాయి చెట్లన్నీ, అంటే మేము నిమ్మ చెట్లు అంటాం, రాయలసీమ కానోళ్ళకి వేరే వాళ్ళు బయట ఉంటారు కదా, వాళ్ళ కోసం బత్తాయి చెట్లు అంటాను నేను. అయితే టైం అయిపోయినాయి, దగ్గర 15 నుంచి 20 సంవత్సరాలు అయిపోయేసరికి వీటికి వయసు అయిపోతుంది. ఇంకా కాయలు కాయమన్నమాట. వీటిని చాలామంది అయితే తీసేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ భూమిలో అయితే వరి వేస్తారు. ఇంకా 2 రోజులు పోయి తీసేసి ఇంకా భూమిని దున్ని ఇంకా వరి అయితే వేస్తారు. మిట్ట మధ్యాహ్నం అయింది టైము, కానీ ఈ ఎండ మాత్రం ఏమాత్రం అనిపించలే. మొత్తం చల్లగా ఉంది, పక్కనే చెరువు ఉంది. అదే ఈ భూములంతా నీళ్లు పారినాయి కదా, అందుకు మాకేం ఎండ కూడా అనిపించలే, మొత్తం చల్లగా అయితే ఉంది. సో ప్రస్తుతానికి గాలం కట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు మా తర్వాత అన్వేషణ ఎర్రలు పట్టడం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మట్టి కాదు, ఎరువు దిబ్బ. ఇందులో అయితే బాగా తడిగానే ఉంది మట్టి. ప్రస్తుతానికి అయితే ఎరువు ఇది. ఇందులో అయితే ఎర్రలు దొరుకుతాయి. ఇప్పుడు లోడి ఎతకాలి ఎర్రల కోసం. పురుగు వాడైతే ఒక కట్టె తీసుకున్నాడు, లోడుతున్నాడు ఎర్రల కోసం. ఇది కాకుండా ఇంకో ప్లేస్ పోదాం. అందుకే చెప్పిన చికెన్ పొట్టపేగులు దేబ్బా అని. రవీంద్రకి చెప్పు వచ్చేటప్పుడు తెమ్మని. ఏట్లో పట్టేదానికి అయితే కావాలి. ఏదైతే ఏముంది, అవి కూడా ఎప్పుడు తింటా అంటే పాపం చికెన్ ఎప్పుడు తినలేదు, చేపలు. అయితే వృధా అయింది ఈ ప్లేస్లో, ఒక్క ఎర్ర కూడా చిక్కలే. అందుకే ఇంకో పక్క తవ్వుతాను. మాకైతే ప్రస్తుతానికైతే ఫస్ట్ ఎర్ర దొరికింది, పెద్ద ఎర్ర చూడండి. ఒక ఎర్ర అయితే చిక్కింది. చీమలు చూడండి కుట్టి పెడతానే. ఆగితే తుడుసు, నొప్పి తీసింది. ఫోన్ పట్టుకుంటావు చేతిలో. ఇంకొక పెద్ద ఎర్ర అయితే చిక్కింది, ఇంకొకటి ఇప్పుడే. ఈరోజు చేపలకి పొలప, అది పడితే మాకు పొలప. ఈ పక్క అయితే ఎర్ర మీద ఎర్ర దొరుకుతూనే ఉంది. ఒకటి కాదు 2-3 పైన దొరుకుతున్నాయి ఒక టిప్పుకి. మళ్ళీ ఇంకొకటి ఇప్పటిదాకా అయితే 3, ఈడొకటి ఉంది, 4. ఇది ఇరిగిపోయినట్టుంది, మళ్ళీ ఇరిగిపోయింది. అది అదే ఇరిగిపోయిందంటే ముక్కలు అవుతుంది. ఇలా ఎరువులో ఏమైనా తవ్వేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తేళ్ళు జర్రీలు ఎక్కువగా ఉంటాయి ఎరువులో. వాటికి ఇది కొంచెం ఎరువు వెచ్చగా ఉంటుంది కాబట్టి వాటికి అయితే బాగుంటుంది అన్నమాట బతకనాటికి. అన్ని రకాల ఫుడ్ కూడా ఇందులో దొరుకుతుంది కాబట్టి ఎక్కువ ఇక్కడే ఉంటాయి. అందుకే మేము చూసుకొని జాగ్రత్తగా తవ్వుతాను. మీలలో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ ఫిషింగ్కి పోయింటే మీ అనుభవం మీ కామెంట్లలో తెలపండి. మిగతా వాళ్ళందరూ చూసి ఆనందిస్తారు. ఇదిగోండి ఎర్ర తీసుకోబోది 2. మీకు గ్యాలానికి ఎర్ర ఎలా ఎక్కేయాలో చూపిస్తా. ఏదైనా ఒక టిప్ ఉంటుంది కదా, ముందర కానీ వెనకాల కానీ ఎర్రకి కుచ్చి ఇంకా చిన్నగా జరుపుకుంటా పోలే లోపలికి.
ఇదంతా ఒక ప్రే అంటే ఒక ఎర్ర అనుకొని వచ్చిన చేప వచ్చేసి మొత్తం మింగేస్తుంది. దానికి తెలియదు లోపల హుక్ ఉంటుందని. వేసినాం. ప్రస్తుతానికైతే ఫస్ట్ అటెంప్ట్ అనమాట ఇది. ఒకటే అటెంప్ట్ పడదు. కొన్నిసార్లు చేపలు ఏం చేస్తాయంటే తెలివిగా చుట్టూ ఎర్రనంతా తినేసి మధ్యలో వదిలిపెడతాయి. అప్పుడు మాకు ఎర్ర బొక్క. ఇది ఓపెన్ ప్లేస్ కాదు, ఇక్కడంతా మొత్తం గడ్డి ఉంది కాబట్టి గ్యాలం వేసినప్పుడు గ్యాలానికి గడ్డి ఇరుక్కునే అవకాశాలు చాలా ఉంటాయి. చూపి బాబా, చేప పడే అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏం లేదు, చేప పడినప్పుడు ఆ బెండ్ అయితే కొంచెం లోపలికి వెళ్ళిపోయి మనిషిని లాగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఉంటుంది కదా చేతికి మనకు స్పర్శ వస్తుంది. పెట్టు పట్టినా కొంచెంసేపు. అది మింగని పిల్ల చేపలు కొరుకుతున్నట్టున్నాయి. పెద్ద చేప అయితే మింగేస్తుంది డైరెక్ట్. అదే ముందే చెప్పినా కదా, చేపలు పట్టాలంటే ఓపిక చాలా ఉండాలి. లాగా కట్టినే పెట్టు. అది కొరికి మింగని బా, నువ్వు అది కొరికే లోపలికి తీసొచ్చే అది రాను కూడా రాదు నీ చేప కాడికి, అది నీ గ్యాలం కాడికి. ఇంకా ఒరే జమాల్గా ఒక్కటి కూడా పట్టలే. మా వాడికి కోపం వచ్చేసింది, పేషెన్స్ లేదనమాట వీడికి. ఒకదానికి పడవాలని చెప్పేసి ఇంకొక ఎర్ర తీసి పెడతాడు ఇంకోసారి మళ్ళీ దానికే. మీరు బాగా క్లారిటీ గమనిస్తే ఆ నీళ్ళ మీద చేపలని పోతాయి గుంపులు గుంపులుగా. అయ్యో కొంచెం పట్టిన పెట్టు బామడిది. తింటే తిని నాయన స్వామి, కొంచెం పెట్టట్నే వచ్చాయి. కొంచెం పట్టిన పెట్టా నాయన స్వామి అంటే ఎందుకంత ఆత్రం లాగేస్తున్నా తొందరగా. తలకాయ అడ్డమవుతుంది. చేప అయితే బల్లే కానీ మేము పెట్టిన ఎర్ర మొత్తం అయితే స్వాహా వేసేసింది అది. అందుకే చెప్పిన ఒక 4-5 ఎర్రలు పడతాం రా అంటే 2 ఎర్రలు పడేసరికి రా బాబా పడతాం అన్నాడు చేపలు. మళ్ళీ అయితే వేసాం ఇంకోసారి. ఈసారి చూడాలి పడతాం. చేపలు పట్టేదానికి పర్ఫెక్ట్ టైమింగ్ అంటూ ఏమి ఉండదు. జనరల్గా మేమైతే ఎప్పుడు మధ్యాహ్నం వస్తాం. మధ్యాహ్నం వచ్చే పడతాయి, సాయంత్రం కూడా పడతాయి అనుకోండి. మా ఫస్ట్ టైం మొట్టమొదటి చేప అయితే పడింది అనమాట ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. చాలా పేషెన్స్ తర్వాత అయితే చేప పడింది. మా చేప ఫస్ట్ చేప ఇది. ఇంకా ట్రై చేస్తాం, చాలా చేపలు పడతాం ఈరోజు. అరవగాకురా చేపని బయట పడితే చచ్చిపోతుంది, మళ్ళీ నీళ్ళలో వైపు బతుకుతుంది. బ్యాడ్ కామెంట్స్ పెట్టాకండి, మీరేంత చేపలని చంపుతున్నారని. ఇదంతా ఫుడ్ చైన్లో భాగం అన్నమాట. ఒక జీవి బతకాలంటే ఇంకో జీవిని చంపాలి. పిల్ల చేప పడింది మళ్ళీ ఇంకొకసారి. చూసారా, ఓపిక ఉండాలే కానీ వెంటనే పడతాయి. బుడ్డది ఎంత బాగుందో ఇది. కానీ ఏం చేద్దాం, ఈరోజుతో దీని ఆయుష్ తీరిపోయింది. చూసారు కదా, చేపలు అయితే పడతానే ఉండే వెంటనే. మా దగ్గర ఒక్కటే గ్యాలం ఉంది, ఇంకొక గ్యాలం ఉంటే నేను కూడా వేసేవాడిని. 3వ గ్యాలం వేసాం మళ్ళా. మా బామడితో ఉంటుందా మీరు ఏమేమి చేపలు పడతాయి బామడిది? ఇక్కడ జిలేబీ, ఇంకా వచ్చేసి కాకి అని, రోకు పిల్లలు పడతాయి కానీ రోకు పెద్ద చేపలు అయితే పడవు. జిలేబీలు కొరమీను కావాలంటే అటుపక్క పోవాలా పైకి. అటుపక్కంతా కంప చెట్లు అన్నీ అడ్డం ఉంటాయి. వీడియో చివరి వరకు చూడండి, మీకు లాస్ట్కి చూపిస్తా ఎన్ని చేపలు అయితే పడినాయో మాకు మొత్తం. మేము పట్టిన చేపలని ఇంటికి వెళ్ళి వండి కూడా చూపిస్తాం. ఒకవేళ మీకు ఈ వీడియో కన్నా 100 లైకులు దాటి 1000 వ్యూస్ కానీ వస్తే ఖచ్చితంగా మేము పట్టిన చేపలన్నింటినీ ఎలా వండుకున్నామో అది కూడా చూపిస్తాం మీకు. మా బామ్మడి దగ్గర నుంచి అయితే కొంచెం ఇప్పించుకున్నా. ఇప్పుడు నేను చేపలు పడతానా.
చేపలు పడతా అంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, మైండ్కి కూడా ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మాకు అందుకే నాకు ఎప్పుడైనా సాఫ్ట్వేర్లో స్ట్రెస్ వచ్చినప్పుడు కానీ లేకుంటే నా మనసు బాగాలేనప్పుడు కానీ నేను ఫిషింగ్కే వస్తా. చాలామంది వాళ్ళ ఊర్లలో చెరువులు చేపలు పట్టడానికి అవకాశం లేక అల్లాడుతుంటే మా ఊర్లో నుండి కూడా పేరెంట్స్ సపోర్ట్ చేయరనమాట. ఇక్కడ అరగంట అయింది, 2 చేపలు అయితే పట్టాము ఇప్పటి వరకు. ఇంకా మా వాడు పడుతున్నాడు చేపలు. అయితే మా వాడికి అయితే ఓపిక నచ్చింది, ఇంకో పక్కకు పోదాం అంటున్నాడు. సరే కానీ పోదాం, ఆడైనా పడతాయేమో చూద్దాం. అవతలంటే ఏం లే, దానికి యువతలనే ఈ పక్కనే. పడతాయా ఏడైనా మనసు? వచ్చానే వేసినట్టు బొమ్మ వాడు లోపల. వీడియో అయితే మీకు కనపరాదు కానీ మాకైతే క్లారిటీ కనిపిస్తుంది. నీళ్ళల్లో చేప కొరకడము కొరుకుతుంది కానీ మింగలే. అది పైన మాత్రం తింటాను. దాని నోరు చిన్నదన్నమాట, గాలం పట్టేంత నోరు కూడా కాదు దాన్ని. ఇక్కడికి వచ్చేసి సగం కొరుకుని తింటానే కానీ మొత్తం అయితే మింగడంలే చేపలు. మా బావకి అయితే గాలం కుచ్చుకునింది, ఇక్కడ చేప మిస్ అయ్యి. తిక్కలోడ ఆడ రెడ్డిని చూడాడా, ఆడ బ్లడ్ వస్తాయి, ఆడ గుచ్చుకునింది. చేప అయితే పట్టినాం. ఇక్కడ పైకి లాగినప్పుడు చేప ఏమైందంటే బరువుకి తెగి కింద పడిపోయింది. ఇంకా గాలం వచ్చి ఇక్కడ అయితే గుచ్చుకునింది. వెల్ డ్రై బ్రవా. మా బావ అయితే అక్కడైతే పట్టలేకపోయాడు, పట్టాడు కానీ అది మిస్ అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడ ప్లేస్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడైతే ఫస్ట్ ఇందాక ఒక అన్న ఉన్నాడు కదా, ఆ అన్న అయితే ఇక్కడైతే పట్టుకొని వెళ్ళాడు, కానీ మేము మళ్ళీ వచ్చాము ఆ ప్లేస్కి. నేను మా బావ అయితే గాలం కోసం కొట్లాడుకోవడం అయితే జరిగింది. సో ఇది లాస్ట్ టైం మా బావకి. చేప పడితేనే తనకి, లేదంటే నాకు. మా బావ అయితే సాధించాడు. ఇది జిలేబీ, ఇక్కడ ఎక్కువ మీకు జిలేబీలే దొరుకుతాయి. ఒక నిమిషం ముందు తీయాలి. మా బామ్మడిది అయితే ఆ చేప ఆడ పెట్టాడు పోయినాడు. మనం అయితే ఎర్ర ఎక్కిస్తాను. నాకు పెద్దగా చేపలు పట్టడం అంటే పోతుంది, దాన్ని పట్టుకోవాలి అవతల. ఒక్కసారి మా ఎర్రది అయితే పోయిందనమాట. గ్యాలం అయితే పెట్టా, ఇప్పుడు గ్యాలం నీళ్ళలో వేస్తాం. ఇంకోటైతే పట్టింది ఇప్పుడే ఫ్రెష్గా. ఏది పట్టాలన్నా కూడా టాలెంట్ ఉండాలి, మనం ఓపిక టాలెంట్ అనేది ఉండాలి. అటు దియాకు అడ్డంగా యూట్యూబ్లో పెడతాను అన్నమాట. చూడండి, ఇంకో చేప అయితే పట్టింది. నువ్వు వేస్తా ఉండు, ఆ చేప ఆడ నేను పడతా ఉంటా. అదృష్టం అంటే ఏందో మీకు చెప్తా చూడండి. మా ఊరి దగ్గర అయితే ఒకటే గ్యాలం ఉంది. నేను ఇక్కడికి చేపలు పట్టడానికి వచ్చాను కదా ఇంకో ప్లేస్కి. ఇక్కడ ఒకటి ఉంది, ఒకటి ఏదో కట్టడం ఉంది. ఈ కట్టడం పక్కనే ఎవరో పాపం వాళ్ళ గ్యాలం అయితే పెట్టేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు నేను దాన్ని వాడుకుంటానా. నాకు దొరికింది పొరా బాగుంది. ఒకటి ఎర్రలు అయిపోయినాయి. ఇప్పుడు నాకు కొత్త గ్యాలం చిక్కిలా, నాకు కొత్త గ్యాలానికి కూడా ఎర్రలు కావాలా. ఆడ దగ్గర కూడా లేవు పాపం. ఇప్పుడు నేను పోయి ఎర్రలు తెస్తా. మళ్ళీ మన ప్లేస్కి వచ్చేసాం, ఎర్రల ప్లేస్కి. జర్రీని చూపిస్తా, అదో జర్రీ. అందుకే ఎరువుల్లో చేతులు గిద్దరు పెట్టుకోకూడదు. రామ్మా బయటికి రా. సేపటి తర్వాత మళ్ళీ అయితే ఒక చేప పట్టా. లిటరలీ చెప్తున్నా, గంట పైన అయింది. ఫస్ట్ 4 చేపలు 5 చేపలు వరుసగా పడినాయి, కానీ ఆ తర్వాత పడిన చేప చాలా లేట్ అయింది. ఎందుకంటే టైం అయింది కదా, చేపల టైం అయింది. ఆ టైం కాదు, చేపల టైం అయింది. అవి ఎక్కడికి వెళ్ళిపోయాయో తెలీదు. అక్కడక్కడ ఒకటి ఉన్నాయి ఆకలితో ఉండేటివి, అవి అయితే పడతానే మాకు. ఇగో ప్రస్తుతానికి ఒకటి మర్చిపోయినా మొత్తం చెప్పడం. ఇప్పటివరకు అయితే మొత్తం 8 పడ్డాయి. దాంతో నా కౌంట్ వచ్చేసి 4, మా బామ్మడిది కౌంట్ వచ్చేసి 4. ఇద్దరు సమానంగా పడినాయి. ఇంకోటైతే పట్టాము ఇప్పుడే ఫ్రెష్గా. నాకు బాగుంది, నా 5 నీ 4.
పడతానం కదా, మా బామ్మడిది ఆడ 2 పట్టుకొని వచ్చిండు. ఎన్ని పట్టినా మొత్తం? 2 పట్టుకొని వచ్చావు. ఏ పక్క పట్టింటేనే సంచులు వేసాం. సంచులు చూపించావు వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి, చూసే వాళ్ళకి. చూసారా, ప్రస్తుతానికి అయితే మేమైతే పట్టింది ఇన్ని, ఇంకా పడతాం. మరీ పెద్దదైతే ఏం కాదు, కానీ ఇప్పటివరకు మేము పట్టిన వాటిలో అయితే అన్నిటికంటే పెద్దది ఈ చేపే. సారీ మై డియర్ చేప, టుడే యు ఆర్ మై డిన్నర్. జాగ్రత్త. చాలాసేపు అయితే బైపో నేను పట్టరాదు. ఏం కాదు, చాలాసేపు అయితే పట్టింది మేము చేపలు పట్టడానికి. ఓ అమ్మ, ఫస్ట్ వచ్చినప్పుడైతే చక్కచక్కా పడినాయి, తర్వాత పడేటే చుక్కలు చూపించినాయి. గంట కూడా పడతా ఉంది. మాకు టైం అయిపోయింది. ఇంకా 10 చేపలు పైన పట్టాం. ఓడు ఎంత అత్తినా కొడుకంటే, బావా చేప పట్టింది బావా అని చెప్పి ఆ సంచిలో ఇవ్వమని చెప్పి ఇసిరేసినాడు. ఇప్పుడు దాన్ని మనం పట్టుకోవాలా. ఇది అసలే జిలేబీ చేప. ఇది బతుకుంటే గిలగిల గిలగిల కొట్టుకుంటుంది. పొరపాటున కానీ ముళ్ళు కన్నా గుచ్చుకుంటే ఏం కాదులే, కానీ అయితే బాగా కొంచెం నొప్పి తీస్తుంది. ఇప్పుడు మేము పట్టిన చేపలు అయితే ఏంటి, ఇది మా ఇద్దరి కష్టార్జితం. చూసారా, దగ్గర 12 చేపల పైన పట్టాం. వచ్చి 2 గంటలు అవుతుంది. ఇంకా పోవాలి ఇంటికి. పోంప మనోజ్ ఇంటికి. ఇంకా ఎర్రలు చాలా ఉంటాయి. పోంపంగా తినవా? ఆకలేలా నీకు? అదే చేపలు పట్టడం అయిపోయింది. మా బామ్మడిది పోయి ఇంకా దాపెడతాడు 7వ సాట. ఇగో మేము పట్టిన చేపలు ఈ రోజుకి 1 కేజీ ఉండవు బామ్మడిది. అన్నీ కలిపి అన్నీ పిల్లయ్యే 1 కేజీ ఉంటాయి. పర్లేదు, మేము నిజంగా చేపలు పట్టాలని రాలే, కానీ ప్రశాంతత ఓపిక కోసం వచ్చామంతే. కుదిరితే ఈ చిన్న చేపలు నేను మా బామ్మడిది ఫ్రై చేసి తిని ఆ వీడియో కూడా పెడతాం ఖచ్చితంగా కుదిరితే. ఒక్కసారి ఆ సినారియో చూడండి, కొంగలన్నీ ఎగురుతాయి గాల్లోకి. ఈడ కూడా ఉండే కానీ బుల్ల చేపలు, కానీ ఈ గాలాలకు పడే చేపలు కాదు, చిన్నవి. గమనిస్తే మీకు అక్కడ కమలం పువ్వులు కనిపిస్తాయి. తామర పువ్వులు కాదు, కమలం పువ్వులు. తామర పువ్వులు ఏంటంటే పింక్ కలర్లో ఉంటాయి, కమలం పువ్వులు తెల్లగా ఉంటాయి. మొత్తం చేపలు అయితే ఇవి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 చేపలు పట్టినాం. ఇంకా 2-3 పట్టినాం, కానీ అవి మరీ చిన్నవి. ఇంక అందుకే వాటిని మళ్ళీ వదిలిపెట్టేసినాం అనమాట. ఇంకా వీటిని చింతాకు, ఉప్పు, కారం వేసి ఫ్రై చేసుకోవాలా.